సర్పంచ్ హత్యకి టీడీపీ కుట్ర పన్నిందంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. బాపట్ల జిల్లా చుండూరు మండలం కొత్త నారికేళ్లపల్లి గ్రామ వైఎస్ఆర్సీపీ సర్పంచ్ అంగిరేకుల నాగేశ్వరం మీద టీడీపీ మోకలు శనివారం అర్ధరాత్రి హత్యాయత్నం చేశారు. టీడీపీ మోకలు కేకలు వేస్తూ రావడంతో పసిగట్టిన సర్పంచ్తో పాటు కుటుంబ సభ్యులు అక్కడి నుంచి తప్పించుకున్నారు. దీంతో పచ్చరౌడీలు ఇంట్లో సామాగ్రిని ధ్వంసం చేశారు. బీరువా పగలగొట్టి 3 లక్షల నగదు 10 సవర్ల బంగారం ఆభరణాలు తీసుకెళ్లారు. చుండూరు గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నేత ఉయ్యూరు శివశంకర్ రెడ్డి పైన టీడీపీ దుండగులు దాడి చేశారు. సర్పంచ్ కుటుంబ సభ్యుల కథనం ప్రకారం చుండూరు మండలం కొత్త నారికేళ్లపల్లి గ్రామంలో 16 గుర్తు తెలియని వ్యక్తులు టీడీపీ ఫ్లెక్సీని దహనం చేశారు. రేపల్లి డీఎస్పీ ఆవులు శ్రీనివాసరావు గ్రామ సర్పంచ్ అంగిరేకుల నాగేశ్వరరావుకు ఫోన్ చేసి టీడీపీ ఫ్లెక్సీ కాల్ చేస్తున్నారని చూసి రావాలని కోరారు. డీఎస్పీ కోరిక మేరకు సర్పంచ్ ఘటనా స్థలానికి వెళ్లారు. అక్కడ ఎవరూ లేకపోవడం తిరిగి ఇంటికి వెళ్లారు. గ్రామంలో గొడవలు జరగకుండా పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. చుండూరు గ్రామానికి చెందినటువంటి గుదిరెడ్డి బాలకోటిరెడ్డి 70 మంది అనుచరులతో శనివారం అర్ధరాత్రి నాగేశ్వరరావును హత్య చేసేందుకు కొత్త నారికేళ్లపల్లి గ్రామానికి కర్రలతో కత్తులతో వెళ్లారు. అనుచరుల కేకలు గమనించి నాగేశ్వరరావు అన్నదమ్ముల కుటుంబాలకు చెందిన వ్యక్తులు పారిపోయారు. బాలకోటిరెడ్డితో పాటు ఇతర గ్రామాలకు చెందిన అనుచరులు నాగేశ్వరరావు కోసం ఇల్లంతా గాలించారు. నాగేశ్వరరావు లేకపోవడంతో ఇంట్లోని టీవీ, వాషింగ్ మిషన్, బైకును ధ్వంసం చేశారు. కిటికీ అద్దాలు పగలగొట్టారు. బీరువా పగలగొట్టి 3 లక్షల నగదు 10 సవర్ల బంగారం ఆభరణాలు తీసుకెళ్లారు. నాగేశ్వరరావు భార్య, కోడలు పక్కన ఉన్న ఇంట్లో దాక్కున్నారు. దీంతో దుండగులు ఆ ఇంటికి వెళ్లి వస్తువులు ధ్వంసం చేశారు. అనంతరం చుండూరులోని వైఎస్ఆర్సీపీ నేత ఉయ్యూరు రవిశంకర్ రెడ్డి మీద కర్రలతో ఇష్టారాజ్యంగా దాడి చేశారు. ఆయనకి తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం కొత్త నారికేళ్లపల్లి గ్రామంలో పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. తహసీల్దార్ నాగరాజు 144 సెక్షన్ విధించారు. పోలీసులు గ్రామంలోకి ఇతరులను రాకుండా అడ్డుకున్నారు. తనను హత్య చేసేందుకు వచ్చారని తాను లేకపోయేసరికి ఇంట్లో సామాగ్రి ధ్వంసం చేశారని సర్పంచ్ నాగేశ్వరరావు విమర్శించారు. టీడీపీకి చెందిన బాలకోటిరెడ్డి రౌడీగా వ్యవహరిస్తున్నారని, పోలీసులు అతని మీద చర్య తీసుకోవడం లేదని ధ్వజమెత్తారు. నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు పరామర్శించేందుకు వెళ్లకుండా వైఎస్ఆర్సీపీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్ బాబును పోలీసులు ఆదివారం చెరుకుపల్లి ఆయన ఇంట్లో గృహ నిర్బంధం చేశారు. పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఆయన కూడా కొత్త నారికేళ్లపల్లి వెళ్లేందుకు అశోక్ బాబు బయలుదేరారు. ఆయన పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు అశోక్ బాబుకు మధ్య వాగ్వాదం జరిగింది. 41 నోటీసు ఇవ్వకుండా నిర్బంధం చేసి హక్కు లేదని అశోక్ బాబు వాదించారు. దీంతో పోలీసులు 41 నోటీసు అందజేసి గృహ నిర్బంధం చేశారు.